ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని విందాం. అందరూ జాగ్రత్తగా గమనిస్తూ కూర్చోండి. అందరూ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మహాగణుడు మహోన్నతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన ఘనమైన నామానికి స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. గతించిన కాలం అంతా మీరు ఎక్కడి చోటన భద్రపరిచి విశేషమైన మీ కృపతో మమ్మల్ని అందరినీ రక్షిస్తూ కాపాడుతూ తండ్రి ఎన్నో విషయాలతో మమ్మల్ని బలపరుస్తున్న దేవుడవు మీకు స్తోత్రాలు నాయన. తండ్రి ఈ ఆదివారం దినాన మీ యొక్క సన్నిధానంలో చేరి మిమ్మల్ని స్తుతించి ప్రార్థించి మీరు చెబుతున్న సంగతులు నేర్చుకుంటూ మా జీవితాలు కట్టుకునే భాగ్యాన్ని దయచేయమని తండ్రి, నేర్పబడుతున్న ప్రతి విషయమునైనా మీ విషయాలనైనా నేనేమాత్రము నా యొక్క సొంత మాటలను వచించకుండా ఆలోచించకుండా మీరు చెబుతున్న ప్రకారంగానే మేము చెప్పడానికి నీ ఆత్మ నడిపింపును, మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని, మీ కృపను దయచేయమని ప్రార్థిస్తూ ఆయన వినుచున్న నీ పిల్లలు వివేచన కలిగి ప్రతి సంగతిని ఆలోచిస్తూ తమ హృదయాల్లో భద్రపరుచుకుంటూ బలపరుచుకుంటూ మిమ్మల్ని మహింపరిచే భాగ్యాన్ని దయచేయమని యేసుక్రీస్తు వారి పేట బ్రతిమాలకు వేడుకొచ్చున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని సంఘబిడ్డలారా, దేవుని సంఘంలో మనం చేరాం. గతించిన వారం మంచి సంగతులు మనం ఆలోచించడానికి ప్రయత్నం చేసాం. అదేంటంటే దేవుడు విశ్వాసులకు చెబుతున్న జాగ్రత్తలు. జాగ్రత్త విన్నాం. జాగ్రత్త విన్నారా? అంతేనా? వినడంలో కూడా జాగ్రత్త ఉండాలనేది దేవుని ఆలోచన. ఎందుకంటే వినటం వలన ఏమొస్తుంది? నిజమేనా? విశ్వాసం వస్తుందా? వినటం వలనే విశ్వాసం వస్తుంది. అందుకే ఒక ఆయన, ఎవరు, తోమా గారు ఏమని చెప్పారు? నేను చూస్తేనే కానీ నమ్మనన్నాడు. యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళి ఆయన ఎక్కడైతే మేకులు కొట్టబడ్డాయో ఆ చేతుల ఖాళీలు కొట్టబడిన ఆ ప్లేస్లో నీ చెయ్యి పెట్టి వేలు పెట్టి చూస్తే కానీ నేను నమ్మనన్నాడు. అందుకే దేవుడు అంటాడు, చూచి నమ్మిన వానికంటే చూడక నమ్మినవాడు ధన్యుడు. చూడక నమ్మినవాడు ఎలా నమ్మాలి? చూడక నమ్మినవాడు ఎలా నమ్మాలి? విని నమ్మాలి. విని నమ్మేవాడు ఎలాంటి జాగ్రత్తలు పొందాలి? దాని గురించి దేవుడు చెప్తున్నాడు. విని నమ్మాల్సిన వాడు జాగ్రత్తగా ఆ వచనాలు, ఆ మాటలు దేవుని ప్రకారంగా ఉన్నాయా లేదా? ఎందుకంటే ప్రపంచంలో చాలా బోధలు వచ్చేసాయి. ఒక ఆయన అంటాడు యేసుక్రీస్తు దేవుడే కాదండి అంటాడు. ఒక ఆయన అంటాడు క్రైస్తవుడే. ఒక ఆయన అంటాడు ముగ్గురు ఒక్కడేనండి అంటారు. వివిధ రకాల బోధలు, వివిధ తత్వాల బోధలు లోకంలోనికి రావడం, అది క్రైస్తవ్యంలోనికి రావడం మనం చూస్తూ ఉన్నాం. దాన్ని బట్టి దేవుడు మనకు నేర్పిస్తున్నాడు ఈ జాగ్రత్తలు. గత వారం మనం నేర్చుకున్నాం ఎలా జాగ్రత్తలు కలిగి ఉండాలనేది మనం నేర్చుకున్నాం. ఏ విషయాల్లో? మన సొంత విషయాల్లో దేవుని దగ్గరకు వస్తున్నప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు కలిగి ఉండాలి నేర్చుకున్నామా? అవి గుర్తున్నాయా? గుర్తు చేయని మళ్ళీ అన్నాను. అందుకే రాసుకుంటే మంచిది, రాసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే అండి వాళ్ళు ఏం చెప్పారో మనకు అర్థం కాలేదు అనుకోండి, మనం ఎందుకు వచ్చామో వ్యర్థమైపోద్ది. ఏం చెప్పారో మనం సరిగ్గా అర్థం కాలేదనుకో, మన జీవితం ఎందుకు విన్నామో కూడా తెలియదు. ప్రతి విషయం కూడా మనం జాగ్రత్త. ఒకవేళ కొంతమందికి జ్ఞాపక శక్తి ఎక్కువ, కొంతమందికి ఉంటుందండి. జ్ఞాపక శక్తి ఎక్కువ ఉంటుంది, వాళ్ళకి సంతోషం. జ్ఞాపక శక్తి ఎక్కువ లేని వాళ్ళు ఏం చేయాలి? రాసుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి అసలు ఆయన ఆ రోజు ఏం చెప్పారు, పలానా ఆయన గురించి ఏం చెప్పారు, పలానా విషయం గురించి ఏం చెప్పారు, దేవుడి వాకింగ్ గురించి ఏం చెప్పాడని అక్కడ కనబడుతుంది మనకి. ఇది మన ఆత్మీయ జీవితాన్ని బలపరుస్తుంది. ఈ విశ్లేషణ లేదనుకోండి, ఈ యొక్క ప్రత్యేకంగా ఈ విషయాల పట్ల మనకు అవగాహన లేదనుకోండి, ఆమెలుగా వెళ్ళిపోతాం అంతే. ఏమి భక్తి విషయాల్లో బలం ఉండదు మనకి, భక్తి విషయాల్లో స్థిరం ఉండదు మనకి. ఎవరు ఏం చెప్పినా అవునండి నిజమేనండి అని వెళ్ళిపోతాం అంతే. అలా ఉండొద్దు అంటున్నాడు దేవుడు. వ్యక్తిగత విషయాల్లో దేవుడు సంఘానికి వస్తున్నప్పుడు, దేవుని నమ్మినప్పుడు ఎలాంటి విషయాల్లో మనం స్థిరంగా జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పాడు దేవుడు. మరి మనం రెండవ పాయింట్ని నేర్చుకుంటున్నప్పుడు ఇతరుల విషయాల్లో ఏ జాగ్రత్తలు మీకు ఉండాలి అనే విషయాన్ని మనం స్టార్ట్ చేసుకున్నాం. ఒక వచనాన్ని కూడా చదివాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనం చదివాం. మరొకసారి ఆ మాటను చూసుకుని ముందుకు వెళ్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనం. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడండి. వారు గొర్రె చర్మములు వేసుకొని
మీ వద్దకు వత్తురు. అబద్ధ ప్రవక్తలు అంటే ప్రవక్త ఏం చేసేవాడు? పాత నిబంధన కాలంలో ప్రవక్తలు ఏం చేశారు? దేవుని మాటలను తీసుకొచ్చి దేవుని ప్రజలకు వినిపించేవారు. అంటే మధ్యవర్తి. మొన్న పాస్టర్ గారు చెప్పారు, చూసావా? విన్నారు కదా అది? అంటే మధ్యవర్తిగా ఆనాడు ప్రవక్తలు ఉన్నారు. మరి ఇప్పుడు ఎవరున్నారు? అప్పుడు ప్రవక్తలు బోధిస్తే చెబితే దేవుని మాటలు ప్రజలు వినేవారు. ఇప్పుడు ఎవరున్నారంటే సేవకులు ఉన్నారు. సేవకులు ఏం చెప్తున్నారు? దేవుడు ఏదైతే మాటలు తన గ్రంథం ద్వారా మనకు వివరించాడో ఈ మాటల్లోని విషయాలను విశ్లేషించి తెలుసుకుని నేర్చుకుని తన ప్రజలకి, దేవుడు ప్రజలకి చెబుతున్నారు. అలాంటి ప్రజలంట ఎలాంటి వారు ఉన్నారు? అలాంటి ప్రవక్తలు ఎలాంటి వారు ఉన్నారు? అబద్ధ ప్రవక్తలు ఉన్నారు అంటున్నాడు. ఏంటి, దేవుని మాట చెప్పే వాళ్ళు కూడా అబద్ధ ప్రవక్తలు ఉంటారా? అప్పుడే ఉన్నారు. నేను గుర్తు చేస్తాను, ఇంకా ముందుకు వెళ్దాం. ఇప్పుడు కూడా ఉంటున్నారనే సంగతినే దేవుడు తెలియజేస్తున్నాడు. ఎందుకంటే ఇది ఎప్పుడు జరిగేదే. యేసుక్రీస్తు వారు ఆ మాట ఏమంటాడంటే, నేను ఎప్పుడైతే మళ్ళీ తిరిగి వస్తానో అప్పటి వరకు ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. ఈ భూమి అంతమయ్యే వరకు కూడా ఈ ప్రచురణ జరుగుతున్నంత కాలము అబద్ధ బోధలు కూడా వస్తాయి. అందుకే కదా చాలామంది క్రైస్తవ్యాన్ని తప్పుపట్టడానికి కారణం 10వ వంతు అడుగుతారు, లేకపోతే వాళ్ళు డబ్బులు తీసుకుని మారుస్తారు. ఏంటి ఇలాంటి కార్యక్రమాలు, ఇలాంటి మాటలు ఎందుకు వస్తున్నాయి? క్రైస్తవం గురించి వారికి పూర్తిగా అర్థం కాలేదు. కొంతమంది చేసే తప్పుడు విధానాలు. ఇదిగో మీరు దేవుని దగ్గరకు వస్తే ఇవి వస్తాయి, దేవుని దగ్గరకు వస్తే ఇవి ఇస్తాను, దేవుని దగ్గరకు వస్తే ఇలాంటి రక్షణ స్వస్థత వస్తుంది అని చెప్తారు. రక్షణ గురించి చెప్పరు మొదట. ఇవన్నీ ఏంటంటే ప్రలోభ పెట్టే మాటలుగా కనబడుతున్నాయి ప్రపంచానికి. కానీ యేసుక్రీస్తు వారు చెప్పింది ఓన్లీ స్వస్థత ఇచ్చి వదిలేస్తాను అండి. ఆయన స్వస్థత అనేది జరగదని నేను అన్నాను, దేవుని దగ్గర జరుగుతుంది. ఆయన నమ్మి విశ్వసించిన వాడు ఏది అడిగినాను అది ఆయన వారికి ఇస్తాడు అని ఉంది బైబిల్లో. మనం జాగ్రత్తగా గమనిద్దాం. మరి అబద్ధ బోధకుల గురించి ఎందుకు చెప్తున్నాడంటే, అబద్ధ బోధకులు ప్రబలి ఉన్నారు. ఎలా వస్తున్నారో వారి విషయం జాగ్రత్తగా ఉండండి. ఎలా చెప్తారో కూడా మేము ముందుకెళ్ళే కొద్ది మీకు అర్థమవుతుంది. మరొక వచనం కూడా చూద్దాం. వీళ్ళు ఏం చేస్తారని తెలుసా? ఒక డెన్ అంటే సింహాలు ఉండే స్థలాన్ని వాళ్ళు ఏర్పరుచుకున్న గుహని డెన్ అంటారు. కొంతమంది సేవకులు కూడా వీళ్ళ మా ప్రజలు అని చూపించుకుంటున్నారు. కొంతమందిని అది ఏర్పాటు చేసుకుంటారంట. అంటే వాళ్ళందరూ ఇంక ఎవరేం చెప్పినా వినరు. ఒకవేళ దేవుడే వచ్చి చెప్పినా వాళ్ళు వినరు అనమాట. మా పాస్టర్ గారు చెప్పిందే మాకు అది అలా అయిపోయారు. అలాంటి వారిని ఏమని చెప్తున్నాడో తెలుసా? అలా తీసుకెళ్ళిపోయే వారిని, అలా వెళ్ళిపోయిన వారిని వాళ్ళు ఎలా వెళ్ళిపోయారో తెలుసా? కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు చూడండి. ఆయనను అనుసరింపక మనుష్యుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠనమును అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని పోవువాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతాడో తెలుసా? జాగ్రత్త అమ్మ, టయానికి మందులు వేసుకో, ఎందుకంటే ఆరోగ్యం పాడైపోద్ది. ఈ జాగ్రత్త కాదు. జాగ్రత్త పిల్లవాడు వెళ్ళినప్పుడు, రే నువ్వు జాగ్రత్తగా వెళ్తున్నావా లేదా, బండి మీద స్పీడ్ వెళ్ళకో, ఈ జాగ్రత్త కాదు. ఇది ఎలాంటి జాగ్రత్త తెలుసా? సంఘంలోకి వచ్చాం, దేవుని మాటలు వింటున్నాం, అయినా కూడా నిరర్ధక తత్వజ్ఞానం చేత సంఘాలు నడిపించే నాయకులు కొంతమంది ఉన్నారు. మీరు జాగ్రత్తగా గమనించాలి. దేవుడైతే ఏదైతే చెప్పలేదో ఆ సంగతులు పట్టుకొచ్చి ఎక్కడ పెడుతున్నారు? సంఘంలో. వీళ్ళు ఏమంటారంటే తత్వజ్ఞానం. ఎలాంటి తత్వజ్ఞానం? దేవుడు దొంగతనం చేయొద్దు అన్నాడు, దొంగలొద్దు అన్నాడా? అంటే దొంగతనం అనేది నేరం, తప్పు, అంతేనా? కొంతమంది ఏం చెప్తున్నారు తెలుసా? వాళ్ళు చెప్పే మాటలు ఉన్నాయంటే అవసరము బట్టి. ఏంటది? ఒక ఆయన చెప్తున్నాడు, ఒక కథ చెప్తున్నాడు. ఒక కుర్రాడు ఒక షాప్ దగ్గరికి వెళ్ళాడు. అయ్యా నాకు ఒక బన్న ఇవ్వండి అని అడిగాడంట. ఇవ్వలేదంట అతను. ఇవ్వకపోయేసరికి అతను ఏదో పనిలో ఉంటే ఈ పిల్లవాడు వెళ్ళి బన్న తీసుకుని పారిపోయాడంట. పారిపోతుంటే వెనకాలే పరిగెట్టుకెళ్తున్నాడంట అతను.
రే షాప్ చూసుకోవాలని నువ్వు అతనికి అప్పగించేసి వెనకాల కుర్రోడు వెనకాల పరిగెట్టుకుని వెళ్తాను పట్టుకోవాలని, ఎలా అయినా పట్టుకోవాలి ఇటు దొంగ అని పరిగెట్టుకుని వెళ్తుంటే అతను పట్టుకెళ్ళి, ఆ కుర్రోడు పట్టుకెళ్ళి వాళ్ళ బామ్మకో లేకపోతే వాళ్ళ చెల్లికో పట్టుకెళ్ళి ఆహారం పెట్టాడంట. ఆమె ఆహారం లేక కొట్టుమిట్లు ఆడుతుందంట. అప్పుడు అతను చూసి రియలైజ్ అయ్యి, అయ్య బాబోయ్ నేను ఈ కుర్రవాడిని చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను, అడిగాడు నేను ఇవ్వలేదు, అయినా కూడా పోన్లే వాళ్ళ బాలేదు, వాళ్ళకి ఆహారం లేక తీసుకున్నాడు అని వదిలొచ్చేసాడంట. వదిలొచ్చేసి ఇంకా వెళ్ళిపోయాడంట వెనక్కి. అంటే ఆ చేసిన నేరం ఎలా కనిపించిందంటే అతనికి రియలైజ్ అయ్యే విధంగా. మరి దేవుడు చెప్పండి, అంటే దేవుడు కూడా ఎలా రియలైజ్ అవుతాడా చెప్పండి? దేవుడు కూడా ఎలా రియలైజ్ అయిపోతాడా? అంటే నీ అవసరాన్ని బట్టి, సరే అండి నా భార్య నగలు కావాలంది, నాకు అవసరం, ఏడ్చేస్తుంది, వెళ్ళి బ్యాంకులో దొంగతనం తీసుకొచ్చాను, దేవుడు చూశాడండి నా భార్య బాధపడటం అని అన్నాం అనుకోండి, ఎలా ఉంటుంది? నీ భార్య కదా, నువ్వు విశ్వాసవే, చాలా విశ్వాసం ఉంది, ప్రేమ ఉంది, చాలా దేవుళ్ళో భక్తి ఉంది, ఏం చేస్తున్నావు? నీ పిల్లోడికి అనారోగ్యం కలిగింది, అనారోగ్యం కలిగితే అడుగు ఎవరో డబ్బులు ఇవ్వట్లే, నువ్వు వెళ్ళిపోయి ఎక్కడో దొంగతనం చేసి పట్టుకొచ్చేసావు, నీ పిల్లోడికి వైద్యం చేయించేసావు, బతికిపోయాడు, నువ్వేమంటావు దాన్ని? అంటే నీ తత్వాన్ని పట్టుకొచ్చి దేవుని మాటలతో చెప్పడం ఏమవుతుందో తెలుసా? నిరర్ధక తత్వజ్ఞానం అన్నాడు దీన్ని. అంటే నీ ఉద్దేశాలు పట్టుకొచ్చి ఎక్కడ పెడుతున్నావు? ఆయన దొంగలిద్దు అన్నాడు, అది బన్న కేక డొబ్బా కోట్ల ధనమా ఏమనలా ఇంకా, అవునా? అది చిన్నదా పెద్దదా కాదు, దొంగలొద్దు అన్నాడు అంతే, అంతవరకు ఆగిపోండి అంతే. దానికి మళ్ళీ ఎక్స్క్యూజ్ చేసి అక్కడ పాయింట్ ఆపి దానికి కొన్ని తగిలించి ఇలా పర్వాలేదు నీ మనసులోని నీ మెదడులోని విషయాలు పట్టుకొచ్చి ఇక్కడ పెట్టామనుకోండి, దేవుడు దాన్ని ఒప్పుకోవడదు. అదే మాటలు అయితే ఇక్కడ చెప్తున్నాడు. ఆ మాటలు ఏంటంట? నిరర్ధక తత్వజ్ఞానం అంటున్నాడు. ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారము. ఇప్పుడు నిజంగా కొంతమందిని అడిగామనుకోండి, పోన్లేండి ఆడేదో బాధ కొద్ది తీసుకున్నాడో వదిలేండి, పెద్దలో పెట్టారు అనుకోండి, నిజంగాను ఆ విషయాన్ని పట్టుకొచ్చి పెద్దల్లో పెట్టారు, పెద్దలు ఏమంటారు? పోన్లే ఆడేమన్నా చిన్న బన్నే కదా, కేకే కదా తీసుకున్నాడు, ఎందుకు వాళ్ళ ఇంట్లో ఆహారం లేదు పట్టుకెళ్ళి ఇచ్చాడు, తప్పేముంది, సరే ఈసారి వదిలేరా అంటారు, ఈసారి వదిలేరా అంటారు, రెండోసారి ఊరుకోరని అర్థమేనా? అంటే వాళ్ళలో కూడా ఒక ఆలోచన ఉంది, అంటే ఇలా తీయకూడదు అనేది. మరి దేవుడు ఏం చెప్తున్నాడు? ఆహారం లేక అలవటించేవాడికి ఆహారం పెట్టేవాడిని పంపేవాడు ఎవరు? ఏమంటే ఏలియా ఆహారం లేకుండా ఒక ప్రాంతంలో, అరణ్య ప్రాంతంలో ఉన్నాడు. దేవుడు ఎవరి చేత పంపాడంట? ఏమంటే కాకుల చేత ఆహారం పంపేడు అంత స్థితి వచ్చిందంటే దేవుడు ఆయన విషయంలో ఎంత ప్రణాళిక కలిగి ఉన్నాడో జాగ్రత్తగా గమనించండి. మీరు అనుకుంటున్నారేమో నా పట్ల దేవుడు ఒక ప్లానింగ్ లేడని. 100% దేవుడు మన పట్ల ప్లానింగ్ కలిగి ఉన్నాడు. నువ్వు ఏ టైంకి ఏది తినాలి, ఏ టైంకి నీకు ఏది ఇవ్వాలనేది ఆయనకు ఉంది. ఇవి అందరికీ ఇచ్చేసాడండి ఆల్రెడీ. మనం తీసుకుని తినడంలో ఇక్కడ తారతమ్యాలు వచ్చి ధనిక పేద కులము వర్గము అనే భేదాలు వచ్చి తినడం విషయంలో వ్యత్యాసాలు వచ్చేసినాయి తప్ప దేవుడు అందరికీ సమానంగానే ఇచ్చాడండి. మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ చెప్తున్నాడు, అలాంటి విషయాలను పట్టుకొచ్చి ఇది పర్వాలేదు అని చెప్పించే జ్ఞానం ఏదైతే ఉందో అది నిరర్ధక తత్వజ్ఞానం అంటున్నాడు. ఇలాంటి విషయాలు చాలా. ఇప్పుడు వ్యభిచారం చేసే స్త్రీ ఉంది. వ్యభిచారం చేసే స్త్రీ ఆమె ఏం చేస్తుందంటే ఒక వ్యక్తి వెళ్ళి అడిగాడంట, అమ్మ నువ్వు వ్యభిచారం ఎందుకు చేస్తున్నావు? నా కుటుంబంలో నా పరిస్థితి అలాంటిదండి, నా భర్త పని చేయలేకపోతున్నాడు, నా పిల్లలు పోషించుకోవాలంటే ఇదే పని చేయాలి, నేను ఈ పని చేసి నేను చేస్తాను అన్నది అనుకోండి. దేవుడేమంటున్నాడు? పర్వాలేదా, ఇంటి కష్టం చేస్తున్నావా, పోన్లేమ్మా వ్యభిచరింపవద్దు అన్నాడు అంతే. ఈ పని కాకపోతే ఇంకొక పని చేసి బతికే జ్ఞానం మనిషికి లేదా? ఉంది. ఎంతోమంది పని చేస్తున్నారండి, కూలి పని కానించి పెద్ద 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 ఆకాశంలో ఎగురుతున్న విమానాలను కూడా నడుపుతున్న స్త్రీలు నడుపుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. అలాంటప్పుడు నువ్వు అదే తప్పుడు పని చేసి బ్రతకాలని దేవుడు ఎక్కడా చెప్పడు. సర్లేండి వాళ్ళ పరిస్థితిని బట్టి ఆమె చేస్తుంది అని ఎక్స్క్యూజ్ చేయడు దేవుడు. వద్దన్నాడు లేదంతే, వద్దన్నాడు వద్దంతే. ఇంకా దీనికి మళ్ళీ కొన్ని జోడించి ఆమె వృత్తి అండి. ఏం వృత్తి అది? అది వృత్తా?
ఏమంటే అది వృత్తా? జీవితాన్ని పాడు చేసుకునేది వృత్తా? దాని వృత్తిగా మీరు పరిగణించకూడదు. కొంతమంది సేవకులు ఇలాగే చెప్తున్నారు. దీన్నే అంటున్నాడు దేవుడు నిరర్ధక తత్వజ్ఞానం. అందుకే మీకు జాగ్రత్తలు చెప్తున్నాడు. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు పిల్లలకు చెప్తారు చూడండి, రే కుక్కలు ఉన్నాయి అక్కడ జాగ్రత్త వెళ్ళు. ఎందుకు? పీకి చంపేస్తాయేమో అని. అబద్ధ బోధకుల విషయంలో కూడా మీరు జాగ్రత్తగా వినండి అంటున్నాడు. వింటున్నప్పుడు మీరు జాగ్రత్తగా వినండి. ఆయన చెప్పేది వాక్యానుసారంగా ఉందా? దేవుడు దొంగలు ఎద్దని చెప్పాడు కదా, మరి ఈయన ఇలా చెప్తున్నాడు ఏంటి? దేవుడు వ్యభిచరింపవద్దు అన్నాడు కదా, మరి ఈయన ఇలా చెప్తున్నాడు ఏంటి అని జాగ్రత్తలు తీసుకోవాలి వినడంలో. ఇంకా ఒక మాట కూడా చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనాన్ని చూద్దాం. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి, దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండుడి. ఏ విషయంలో జాగ్రత్త ఉండాలంట? కుక్కల గురించి అంట. ఏమంటే దేవుడు కుక్కల గురించి ఎందుకు చెప్తున్నాడు? మనం ఏమనుకుంటున్నామంటే అప్పుడప్పుడు న్యూస్లో ఇట్లో వస్తున్నాయి, పలానా చోట కుక్కలు పట్టుకుని పీల్చేసిన చిన్నపిల్లల్ని చంపేస్తున్నాయి కదా, వాటి గురించి చెప్పి అరిగినేమో అని అనుకుంటారేమో. దేవుడు చెబుతున్న ఈ కుక్కలు బాహ్య సంబంధంగా 4 కాళ్ళతో నడుస్తున్న కుక్కలు కాదు. వీళ్ళు కూడా కుక్క స్వభావము కలిగిన మనుష్యులు అంటున్నాడు. కుక్క స్వభావం చూడండి. ఇప్పుడు అదే కుక్క మన దగ్గర ఉన్నప్పుడు జాగ్రత్తగా మనతో ఉంటుంది. అదే కుక్కని పెంచుకుంటున్నప్పుడు మనకి ఇష్టానుసారంగా మనం చెప్పినట్టుగా వింటుంది. అలాంటి కుక్క బయట తిరుగుతున్నప్పుడు ఆ కుక్క విషయంలో మనం ఏం చేస్తాం? మనం జాగ్రత్తలు తీసుకుంటాం. ఎందుకని? కరుస్తుందేమో. కుక్క 2 కుక్కలే. మనం పెంపుడు కుక్క వేరు, బయట తిరుగుతున్న కుక్క వేరు. అలాగే దేవునితో సంబంధంగా ఉన్న వ్యక్తి వేరు, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వ్యక్తులు వేరుగా దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. ఎప్పుడైతే విశ్వాసం కలిగి బ్రతుకుతామో దేవుడు వారి ద్వారా అనేక విషయాలు తెలియజేస్తాడు. విశ్వాసం లేకుండా సొంత విషయాలు పట్టుకొచ్చి చూడండి ఏంటంటున్నాడు అక్కడ? కుక్కల విషయమే జాగ్రత్తగా ఉండండి, దుష్టులైన పనివారి నిమిత్తం. పని చేస్తారు. ఎలాంటి వాళ్ళల్లో? దుష్టులు. అంటే వాళ్ళ మాయోపాయములు బుర్రలోని తీసుకొచ్చి భక్తులకి చెప్పేసి వాళ్ళని తీసుకెళ్ళిపోయి వంచన చేత వాళ్ళని తప్పించేస్తారంట మార్గం. ఏ మార్గం? క్రీస్తు మార్గాన్ని. ఈరోజు లేవండి ఇలాంటి బోధలు, ఇలాంటి పరిస్థితులు మనం చూడలేదా? ఎన్ని ఉన్నాయో. నిజం చెప్తున్నావు అని మాత్రం చంపేస్తారు. నేను బ్రతకనివ్వరోయ్ అంటారు. చూసాం కదా మనం. వారం రోజులు నిజంగా మీరు ఎలా ఉన్నారో తెలియదు, కానీ నాకైతే నా ఇంట్లో కూడా చనిపోయినట్టే ఉంది. అంత బాధ ఇప్పటికీ కూడా. క్లారిటీ లేదు. ఆయన ఎలా చనిపోవడం లేదు. మంచి సేవ అందించినవాడు, మనిషిని మనిషిగా బ్రతకనివ్వండియా అని చెప్పినవాడు. మనిషిని హిందువుగా చూడొద్దు, ముస్లింగా చూడొద్దు, క్రైస్తవుడిగా చూడొద్దు, బౌద్ధుడిగా చూడొద్దు. మనిషిని మనిషిగా చూడొద్దు. కష్టమా? చాలా కష్టం. చాలా ఈజీగా, చాలా కష్టం. మతం తట్టుకోలేదు, బట్టలు చింపేసుకుంటుంది. నిజంగానే అంటే ప్రభువైన యేసుక్రీస్తును చంపింది ఎవరు అంటే మతమే కాదా? వాడు అంటే మనిషిని మనిషిగా బ్రతకనివ్వమంటే చంపేస్తారా? ఆ రోజు యేసుక్రీస్తు కూడా అలాగే చెప్పాడు, ఆయన్ని చంపేశారు. ఈరోజు క్రైస్తవుని గురించి కూడా ఇలా క్రీస్తుని గురించి మంచి విషయాలు చెబుతున్న వ్యక్తులను కూడా ఇలా ప్రపంచం దూరం చేసుకోవడం ఎంత బాధాకరమో తెలుసా? దేవుని గురించి చెప్తున్న వారిని ఇంతలా చేస్తారా? ఇంత దారుణమా? ఏంటి ఇలాంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయో తెలుసా? అబద్ధ బోధకులు బయలుదేరుతున్నారు. సత్యమైన బోధల విషయంలో కూడా అబద్ధ బోధకులు ఏం చేస్తున్నారు? సత్యమైన బోధ చేస్తున్న వాడిని కూడా ప్రపంచం ఏమనుకుంటుంది? వీడు అబద్ధ బోధకుడు అనుకుంటుంది. ఎందుకంటే సత్యాన్ని విననివ్వకుండా ఏది కప్పేద్దో తెలుసా? అబద్ధ బోధ. అతను చెప్పిన నిజం వీళ్ళకి జీర్ణించగలకపోతున్నారు. అతను చెప్పిన విషయాలు వాళ్ళకి డైజెస్ట్ అవ్వట్లా. ఎందుకని? వాళ్ళకి బాధాకరంగా ఉంది. కానీ అలా జాగ్రత్తగా ఆలోచించి నిజమా కాదా అని ఆలోచించకే ఈరోజు ఇలాంటి పరిస్థితులు. అప్పుడేమో మొన్న ఆ మధ్యన బిల్లీగ్రహాం గారిని అలాగే చంపేశారు. తెలుసా మీకు ఆ విషయం? బిల్లీగ్రహాం గారని వారి కుమారుల్ని ఆయన్ని కారులో ఉంటే నిద్రపోతుంటే అంటించేసి కారుతో పాటు తగలబెట్టి చంపేశారు. ఇలాంటి పరిస్థితులు ఉంటున్నాయి. జాగ్రత్త.
అందుకే మీరు ఏది వింటున్నారో జాగ్రత్తగా వినండి అంటున్నాడు దేవుడు. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. తన మాటలు కూడా తప్పుగా చెప్పే సేవకులు వస్తున్నారో లోకంలో. తన మాటలు కూడా దేవుడు అనుకున్నట్టుగా కాకుండా వేరేగా చెప్పే వాళ్ళు వస్తారు. మీరు జాగ్రత్త అమ్మా. ఎంత గొప్ప దేవుడై ఉండాలండి ఈయన. ఎంత ఆలోచన లేకపోతే ఇంతలా చెప్తాడు ఆయన. ఆయనకు తెలుసు, ఆయన తెలుసండి. ఎందుకంటే అందుకంటున్నాడు, మీరు ఎవరి చెప్పిన మాటలు మీరు దేవుని మాటలుగా మీరు తీసుకుంటారో మీకు మిమ్మల్ని పరీక్షించడానికి వాళ్ళు వదిలేస్తున్నారు అంటున్నాడు. మరి ఎందుకంటే ఇలాంటి అబద్ధ బోధకులను చంపేయచ్చు కదా, దేవుడు తీసేయచ్చు కదా అని అనుకోవచ్చే. మీరు నా యందు విశ్వాసముతోనే వస్తున్నారా, లేదంటే ప్రలోభాలకు లొంగి వస్తున్నారా? మీ పిల్లల్ని అడుగుతారు మీరు చూడండి. ఎప్పుడైనా చాక్లెట్ ఎవరా అన్నామనుకోండి, ఇచ్చాడు అనుకోండి, పిల్లోడిని ప్రేమగా తీసుకుంటాం. వాడు ఇవ్వట్లేదు అనుకోండి, రే నేను ఎక్కడికి తీసుకెళ్ళను, నీకు అదుకొని ఏమన్నా అన్నాడు, అప్పుడు అటుకొచ్చి ఇచ్చాడు అనుకోండి, ఎలా ఇచ్చినట్టు కుమారుడు? ప్రలోభాలకి ఏదో ఆశించి అట్టుకొచ్చి ఇచ్చాడు. అవునా? ఇప్పుడు నీ కుమారుడే, నీ కొడుకే. ఎలా ఇచ్చాడు? నువ్వు ఎక్కడికో తీసుకెళ్తానంటే పట్టుకొచ్చి ఇచ్చాడు. చాక్లెట్ నువ్వు ఇచ్చిందే. అలా దేవుడు కూడా ఏమంటాడో తెలుసా? నువ్వు అనుకున్నట్టుగానే నేను ఎలా అనుకుంటున్నాను నువ్వు అలా వచ్చి నన్ను ఆదరిస్తున్నావా, నన్ను ఆశ్రయిస్తున్నావా, లేదంటే ఎవరైనా ఏదో చెప్పారనుకోండి వాటిని బట్టి వస్తున్నాను దగ్గరికి. ఇది ప్రత్యేకంగా పరిశీలన దేవుడు మనల్ని. ఇదే భక్తి జీవితంలో ఎదుగదల, భక్తి జీవితంలో విశ్లేషణ. ఇదేనండి దేవుడు మనల్ని కోరేది. ఇది మన పక్షాన దేవుడు చూస్తున్నాడు. ఇది మీకు అర్థం కావాలి. అందుకే ఇలాంటి పరిస్థితులు. మనం ఇంకొక మాట కూడా చూద్దాం. ఇంకా వాళ్ళని ఎలాంటి మాటలు అంటున్నాడో తెలుసా? ఇలాంటి బోధకులను యోహాను 2వ పత్రిక 7వ వచనం 8వ వచనం. యోహాను 2వ పత్రికల్లో 7, 8 వచనాలు. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చెనని ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకంలో బయలుదేరి ఉన్నారు. అట్టివాడే వంచకుడును క్రీస్తు విరోధినై ఉన్నాడు. మీ మధ్యను నెరవేర్చిన కార్యములు చెడగొట్టుకొనగా. ఎలా అయిపోయారంట? కొంతమంది బయలుదేరారంట. ఎలాంటి వారిలో? వంచకులు. యేసుక్రీస్తుని నమ్మరు. యేసుక్రీస్తు నన్ను రక్షించాడంటే నమ్మరు. ఆయన లోకానికి వచ్చాడంటే నమ్మరు. శరీరధారిగా తిరిగింది క్రీస్తు కాదు, అభిషక్తుడు కాదు, ఆయన కాదు, ఆయన ఎవరో మామూలు మనిషి అండి. ఇలా నమ్ముతున్న వాళ్ళు, చెబుతున్న వాళ్ళు ఉన్నారు. క్రైస్తవుల్లోనే ఉన్నారు చాలామంది కూడా. లోకంలో దేవుడిగా ఆయన నమ్మట్లే కొంతమంది. ఒకడు అంటాడు కదా, మేకులు బిక్కులాడు దేవుడు ఎలా అవుతాడని. లోకంలో ఉన్నవాడు నమ్మడు. కొంతమంది దేవుడి దగ్గర ఉంటున్న వాళ్ళు కూడా నమ్మకుండా ఎదుగుంటున్నారు వీళ్ళు. అలాంటి వారు ఏమంటున్నాడు తెలుసా? వంచకులు అంటున్నాడు. వంచకులు. దేవుని మాటని ఏమంటే చాలా జాగ్రత్తగా గమనించాలండి మనం. ఎప్పుడు కూడా దేవుడు ఏదో మామూలుగా అనుకున్నట్టుగా సింపుల్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతాడో, ఏదో మనం అర్థం చేసేటట్టుగా చేసుకోలేనట్టుగా కొన్ని విషయాలు ఉంటాయని అనుకోవడం చాలా తప్పు. ఎందుకంటే ప్రతిదాన్ని విశ్లేషించి మీకు తెలియజేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. వంచన బోధ ఎలా ఉంటుందో మనం ఆలోచించాలంటే, వంచన బోధ గురించి దేవుడు చెబుతూ పేతురు రాసిన పత్రిక తీయండి ఒకసారి. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. తిన్నని మార్గము విడిచి బెయేరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను. ఇక్కడ బిలాము గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈయనంట దుర్నీతి వలన కలుగు ఫలాన్ని ఆశించంట వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయి ఏం చేశాడు? అసలు ఈ బిలాం ఎవరు? బిలాం గురించి తెలియాలంటే సంఖ్యాకాండ గ్రంథానికి వెళ్ళాలి. వెళ్ళండి ఒకసారి. 22వ అధ్యాయం. బిలాం గురించి కొత్త నిబంధనలో ఒక మాట వినబడుతుంది. ఒకసారి 22వ అధ్యాయంకు వెళ్ళే ముందు ప్రకటన గ్రంథం తీయండి ఒకసారి. అదే మాటని ప్రకటన గ్రంథంలో కూడా ఈ విధంగా చెబుతున్నాడు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము
చూడండి, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనం 3వ లైన్. విగ్రహమును బలిచిన వాటిని తినునట్లును జారత్వము చేయునట్లును ఇశ్రాయేళ్లకు ఉరియొడ్డమని బాలాకునకు నేర్పిన బిలాము బోధ. అసలు బాలాకు ఎవరో బిలాము ఎవరో వీళ్ళ బోధ ఏంటి ఇది తెలియాలి మనకి. అంటే బిలాము ఒక విషయంలో ఒక బోధని అనుసరించాడు. ఒకసారి 22 అధ్యాయానికి వెళ్దాం, మనకు అర్థమవుతుంది బాగా. ఎందుకంటే మనం నేర్చుకుంటుంది ఏంటంటే జాగ్రత్తగా వినాలనే దేవుడు మనకు చెప్తున్నాడు. ఇక్కడ ఒక వ్యక్తి గురించి వచ్చింది బిలాము బోధ. ఈ బోధ ఏంటో తెలియాలి మనకి. ఎందుకంటే ఈనాడు క్రైస్తవుల్లో కూడా ఇలాంటి బోధలు బయటకు వచ్చినాయి. ఏంటి ఆ బోధ గురించి తెలియాలంటే ప్రకటన గ్రంథంలో అందుకే చెప్తున్నాడు, మీరు ఇలాంటి బోధలు ఖండించండి అంటున్నాడు. చూడండి, సంఖ్యాకాండము 22వ అధ్యాయం బిలాము బోధ గురించి చెబుతూ 22వ అధ్యాయం 1వ వచనం చూడండి. తరువాత ఇశ్రాయేలు సాగి యెరికోకు ఎదురుగా యొర్దాను తీరంన మోయాబు మైదానంలో దిగిరి. ఇక్కడ సిప్పోరు కుమారుడైన బాలాకు ఇశ్రాయేలీలు అమోరీలకు చేసినదంతయు చూశాను. ఇక్కడ ఇశ్రాయేలు ప్రయాణం జరుగుతుంది, ఒక ప్రాంతానికి వచ్చారు. అప్పటికి ప్రాంతానికి వచ్చేటప్పటికి అంతకుముందు ఒక రాజ్యాన్ని గెలుచుకుని వచ్చాడు. ఎవరో ఇశ్రాయేలీలు గెలుచుకుని వచ్చేటప్పటికి ఒక ప్రాంతం వచ్చాడు. ఆ ప్రాంతంలో ఒక రాజు ఉన్నాడు, ఆయన పేరు బాలాకు. బాలాకు అని ఒక రాజు ఉన్నాడు. ఆయన వచ్చి వీళ్ళని నగ్గాలంటే ఇప్పుడు వీళ్ళని గెలాలంటే మనిషి బలంతో జనబలంతో వెళ్తే, యుద్ధ బలంతో వెళ్తే గెలలేము. అర్థమవుతుందా? వాళ్ళకున్న శక్తి ఏంటో తెలియాలి. వాళ్ళకున్న శక్తి ఏంటో తెలియాలంటే వాళ్ళలోనే ఎవరైనా వ్యక్తిని తీసుకొచ్చి మనం వాళ్ళు నడిపించే నాయకుడిని మనం రప్పించామనుకో ఏమవుద్ది, వాళ్ళ శక్తి ఏంటో నాకు అర్థమవుద్ది. ఏం చేశాడు, బిలాముని తీసుకొచ్చాడు. బిలాముని తీసుకురమ్మన్నాడు. అప్పుడు అడిగాడు ప్రజల్ని, ఏంటి పరిస్థితి ఇలా అంటే భయమేస్తుంది. ఎందుకని, ఒకవేళ నా రాజ్యాన్ని కూడా వీళ్ళు కొల్లగొడతారేమో అని భయమేస్తుంది. ఎందుకని, ఒకవేళ నేను అడ్డు వెళ్ళాను అనుకో నేను వాళ్ళకి ఆగలేను. ఆల్రెడీ 4 రాజులను చంపుకొని వచ్చారు. వాళ్ళు 4 రాజుల్ని వరుస పెట్టి ఓడించుకుని వచ్చారు. ఎందుకని, వాళ్ళు కావాలని ఓడించలేదండి. ఇశ్రాయేల్ నడిచే దారి ఇవ్వనన్నారు వాళ్ళు. ఇశ్రాయేల్ మేము వెళ్ళిపోతామయ్యా మా అరణ్య మార్గంన మేము వెళ్ళిపోతామంటే కుదరదు అన్నారు వాళ్ళు. మా దేశంలో అడుగు పెట్టలేదు అన్నారు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే వాళ్ళని ఇశ్రాయేల్ చేతికి అప్పించాడు. ఇశ్రాయేల్ వాళ్ళని ఓడించారు, ముందుకు పోతున్నప్పుడు ఇక్కడ ఈయనున్న ప్రాంతానికి వచ్చింది, అది బాలాకున్న ప్రాంతం. అప్పుడు బాలాకు ఏం చేశాడు చూడండి, ఈ 4వ వచనంలో ఉంది. మోయాబు మిద్యాను పెద్దలలో ఎద్దు బీటి పచ్చికను నాకు వేయునట్లు ఈ జనసమూహం మన చుట్టూ ఉన్నది, యావత్తును ఇప్పుడు నాకు వేయునది. ఆ కాలమందు సిప్పోరు కుమారుడైన బాలాకు మోయాబీలకు రాజు, మోయాబు రాజు. ఆయన అంటున్నాడు, కాబట్టి అతడు బేరు కుమారుడైన బిలామును పిలుచుటకు అతని జనుల దేశమందలి నది యొద్దనున్న పెతేరుకు దూతల చేత ఈ వర్తమానము పంపెను. ఈ బిలాము ఎవరంటే ఇశ్రాయేల్ని నడిపిస్తున్నవాడు. బాలాకు ఎవరు, అక్కడ ఉన్న రాజు. ఏ ప్రాంతం అయితే వీళ్ళు దాటి వెళ్ళాలో ఆ ప్రాంతంలో ఒక ప్రాంతంకి వచ్చారు, అక్కడ రాజు. ఆయన అంటున్నాడు, ఇది బిలాము అనే ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయనే నడిపిస్తున్నాడు ఇది అంతాను అని చెప్పారు వారికి. వెళ్ళండి తీసుకురండి ఆయన అన్నాడు. ఆయన మామూలుగా వస్తాడా? మామూలుగా అయితే దేవునికి విరుద్ధంగా ఎవడం వస్తాడు, రాడు. అప్పుడు ఏం చేశారు, నీకు బహుమానాలు ఇస్తాను రా అన్నాడు. వచ్చాడు. దేవుడు అక్కడికే దేవుడు అనుమతి ఇవ్వలే, నువ్వు వెళ్ళి నువ్వు ఆయన చెప్పినట్టు పిలిచినట్టు వెళ్ళిపోమని చెప్పలే. మీరు అధ్యాయాల నుంచి చదివితే మీకు క్లారిటీ వస్తుంది. ఇక్కడ జరిగిన చరిత్ర ఏంటంటే వెళ్ళాడు, దేవుడు మాత్రం ఒప్పుకోలే, నువ్వు వెళ్ళమని చెప్పలేదు. వెళ్ళిన తర్వాత శపిస్తున్నాడు. శపిస్తుంటే ఇశ్రాయేల్కి ఏమొస్తున్నాయంట, తీవెళ్ళు వస్తున్నాయంట. చూడండి మాట 18వ వచనం 23వ అధ్యాయం 18వ వచనం. యెహోవా ఏమి చెప్పానని అడుగగా బిలాము ఉపమాన రీతిగా ఇట్లను, బాలాకు లేచి వినుము, సిప్పోరు కుమారుడా చెవియొగ్గి నా మాట ఆలకించుము. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాదు. ఆయన చెప్పి చేయకుండా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండా, ఇదిగో దీవించమని నాకు సెలవాయను.
ఈయనేమో నోటంట వాళ్ళని చెప్పించేయాలని మాటలు వస్తుంటే ఆ మాటలు ఏమైపోతున్నాయి, ఈయన అనుకున్నది వేరు. అలా ముమ్మార్లు అడిగాడండి బాలాకు బిలాముని ముమ్మారుని అడిగాడు. కానీ దేవుడు ఏమాత్రం అప్పుడు ఒక ప్లాన్ చేశాడు. ఇప్పుడు డైరెక్ట్గా పడలేదు అనుకోండి. అప్పుడు వరకు ఇశ్రాయేలీలు ఎందుకు దీవెనలు వస్తున్నాయంటే ఇశ్రాయేలీలు దేవుడు చెప్పిన ప్రకారంగా బ్రతుకుతున్నారు. ఎప్పుడైనా మనం కూడా చూడండి, దేవుడు చెప్పిన ప్రకారం జాగ్రత్త వెళ్ళిపోయాం, ఏ ప్రాబ్లం ఉండదు. ఎప్పుడైతే అబద్ధ బోధ విషయంలో మనం వంగామో దెబ్బతినేస్తాం. ఇక్కడ కూడా బిలాము బాలాకు ఏం చెప్పాడో తెలుసా? బిలాము బాలాకు నేర్పిన బోధ అన్నాడు. బిలాము బాలాకు నేర్పిన బోధ, అంతేనా? ఒకసారి ఆ మాట కూడా మళ్ళీ చూసి మళ్ళీ వెనక్కొద్దాం. చదవండి ఆ మాట. పేతురు రాసిన పత్రికన 2:16. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చదవండి. తిన్నని మార్గమును విడిచి బెయేరు కుమారుడైన బిలాము పోయిన మార్గములో త్రోవ తప్పిపోయిరి. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను. ఎవరైనా బిలాం అంట దుర్నీతి వలన కలుగు ఫలం ఆశించాడంట. దేవుడు ఇస్తున్నాడు కదా, ఉండాలి కదా, ఉండట్లే. అందుకే అంటున్నాడు జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు మీకు చెప్తున్నా, నాకు కూడా చెప్తున్నా, సేవకులకు కూడా చెప్తాడు. జాగ్రత్తగా మాట్లాడమని నాకు చెప్తాడు, జాగ్రత్తగా వినమని మీకు చెప్తాడు. ఎందుకంటే నేను దేవుని మాటను తీసుకొచ్చి దేవుని మాటగానే చెప్పాలి. నా సొంత ఆలోచన, నా స్వలాభం ఆలోచించి నీకు చెప్పాను అనుకోండి, ఏమవుతుంది? దుర్నీతి బోధ అవుద్ది. ఇక్కడ బిలాము బాలాక్కి ఏం చెప్పాడో తెలియదు మనకి. మెయిన్ పాయింట్ ఏంటంటే బిలాము బాలాక్కు బోధించాడంట. ఏమని? తిన్నన మార్గం విడిచి తప్పుడు బోధ బోధించాడు. ఎలా బోధించాడు? ఒకసారి 25వ అధ్యాయం సంఖ్యాకాండ గ్రంథం 25వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదువుతాం. ఏం చెప్పాడో మీకు తెలియాలి. ఇశ్రాయేలీలు సిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండ్రతో వ్యభిచారము చేయసాగిరి. ఆయన ఎవరు రాజు? ఎవరో బాలాకు ఎవరు రాజు? ఏంటి మర్చిపోయారా? వెనక చూడండి. తర్వాత ఎరుకొక 22వ అధ్యాయంలో 4వ వచనం, 22వ అధ్యాయం 4వ వచనం. ఆ కాలమందు సిప్పోరు కుమారుడైన బాలాకు చదవండి. సిప్పోరు కుమారుడైన బాలాకు 4వ వచనం లాస్ట్ లైన్ 22వ అధ్యాయం. అమ్మా మీతోటే మాట్లాడుతున్నాను నేను. మోయాబీలకు రాజు. ఇక్కడ చూడండి 25 అధ్యాయం. అంటే ఆయన మోయాబీలకు రాజు. ఇక్కడ ఎవరు వస్తారు ఇశ్రాయేలు దగ్గరికి? సిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండ్రతో, రాజు ఎవరు? బాలాకు మోయాబీలు రాజు. ఇక్కడ వచ్చిన స్త్రీలు ఎవరు? మోయాబీయ స్త్రీలు. అంటే ఇక్కడ పాయింట్ ఏంటి తెలుసా? బిలాం ఏం చెప్పాడు తెలుసా బాలాక్కి? వీళ్ళు దేవుని దీవెన వాళ్ళు నడుస్తున్నారు, నేను శపించినా వాళ్ళకి దీవెన వెళ్తుంది, శాపం వెళ్ళదు. కానీ ఎప్పుడైతే దేవుడిని విడిచారో దేవుడు వారి మీదకి శాపం వస్తుంది అని చెప్పాడు. దేవుడు వాళ్ళని విడిచేయాలంటే ఏం చేయాలి? పాపంలోకి నెట్టాలి. అదే జరిగిస్తున్నాడు ఇక్కడ. మోయాబు రాండ్రతో బాలాకు ఏం చేస్తున్నాడంటే బిలాము బోధించిన బోధ ప్రకారం వెళ్ళి మీరు మీ అందమైన స్త్రీలను పంపండి. వాళ్ళు ఎక్కడైతే గుడారాలు వేసుకుంటున్నారో వాళ్ళ మధ్యలోకి వెళ్ళి డ్యాన్స్లు వేయటం మొదలుపెట్టారు. అడావుడి చేయటం, వాళ్ళు ఎన్ని పట్టుకొచ్చి వాళ్ళ మధ్యలో పెట్టారు. చూడండి, ఇంకా చదివితే పదాలు ఉన్నాయి చూడండి, మీరు చదవండి మళ్ళీ. వ్యభిచారం చేయసాగిరి ఆ స్త్రీలు తమ చూసారా భోజనాలు పిలిచారు. ఎందుకు? ఎక్కడ భోజనాలు? ఎక్కడ భోజనాలు? మనం వెళ్ళిపోవచ్చా? ఒక ఆయన అంటున్నాడు ఏం తప్పులేదు, అది ఒట్టిదే కదా, తినేయచ్చు అంటున్నాడు. చూసారా ఇక్కడ ఒక దేవుని జనాంగమే పాడైపోవడానికి కారణం ఏంటో తెలుసా? అదే చెప్తున్నాడు ఇక్కడ. మీరు ప్రకటన గ్రంథంలోకి వెళ్ళి చూసినా కూడా అదే కనపడుతుంది. ప్రకటన గ్రంథంలో ఒకసారి చూడండి, 2వ అధ్యాయము
14 వచనం, ఇదే మాట చెప్తా చూడండి. 2వ అధ్యాయం 14 వచనం ప్రకటన గ్రంథం. అయినను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా, మీరే చదవాలి. తినుటయందును తినునట్లును జారత్వము చేయనట్లును ఇశ్రాయేళ్లకు ఉరు అడ్డమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించిన వారు. బాలాకునకు నేర్పింది బిలాము బోధ. ఏమని చెప్పాడు బిలాము? బిలాము ఎవడో? ఇశ్రాయేళ్లకు మీద ప్రవక్త. మరి నా ప్రజలు పాడైపోరాలని నువ్వు అనుకుంటావా? ఇదే బోధ అంటే అబద్ధ బోధ, నాశనం చేసే బోధ, ప్రజలను తప్పుదోవలో పట్టించే బోధ. అలాంటి బోధ ఇప్పుడు కూడా మన మధ్యలో జరగడం బాధాకరం. అవునా? ఇప్పుడు మీకు అర్థమైందా? బిలాము నేర్పిన, బాలాకునకు నేర్పిన బిలాము ఏమని చదివాడు ఇక్కడ? చదవండి మళ్ళా మాట. జారత్వం చేయనట్లు ఇశ్రాయేలుకు ఒడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధ. ఇశ్రాయేల్ ప్రవక్త వెళ్ళి ఎవరికి చెప్పాడు? ఆ మోయాబు రాజుకి చెప్తున్నాడు, ఊరొడ్డండి, ఎలాగా? ఇలా చేయండి, స్త్రీలను తీసుకొచ్చి డ్యాన్స్ చేయమని. వాళ్ళు ఏం చేస్తారు? ఆటోమేటిక్గా వాళ్ళతో పాపం చేసేస్తారు. అప్పుడు ఏమవుద్ది? దేవుని కోపం రగులుతుంది. దేవుని కోపం రగిలిందంటే, ఎందుకంటే వాళ్ళకి ఆజ్ఞ ఉంది, ఇశ్రాయేల్ పిల్లలనే పెళ్లి చేసుకోవాలని ఆజ్ఞ ఉంది వాళ్ళకి. దేవుడు ఊరుకోడు. ఎప్పుడైనా దేవుడిని మాటను తప్పమా? అస్సలు ఊరుకోడు. ఇక్కడ ఆ మాటను మీరారు, వెంటనే ఏమొచ్చింది వాళ్ళ మీదకి? శాపం వచ్చింది ఇశ్రాయేల్ మీదకి. తర్వాత నాశనం అయ్యారు. తర్వాత ఎంతమంది చనిపోయారు తెలుసా? చూడండి మాట ఒకసారి. సంఖ్యాకాండ గ్రంథం 25వ అధ్యాయం 9వ వచనం చదవండి. సంఖ్యాకాండ గ్రంథం. మీకు అర్థమైందా పాయింట్? రాజేష్, అర్థమైందా పాయింట్ నీకు? 24,000 మంది అంటే ఎంతమంది వారు చేసిన తప్పుడు కార్యక్రమాల ద్వారా ప్రభావితమై వెళ్ళిపోయారంటే చనిపోయిన వాళ్ళందరూ. జాగ్రత్తగా గమనించండి. అంటే దేవుడు ఎవడో ఒకడు పాడైపోతాడని అనుకుంటున్నారేమో మీరు. సేవ విషయంలో దేవుని మాటలు చెప్పేవాడు కరెక్ట్గా లేడనుకోండి, వాక్య ప్రకారంగా ఎన్ని వేల మంది, లక్షల మంది అయినా నాశనానికి వెళ్ళిపోతారు. ఎప్పుడు? దేవుని ఉపదేశాన్ని, దేవుని మాటని తప్పుడు ఉపదేశంగా బోధించినప్పుడు. అందుకే అంటున్నాడు, ఏ ఆజ్ఞ ఇవ్వబడిందో దాని ప్రకారం ఉండాల్సింది అంతే. మీరు ఇంకోటి కలుపుకుంటారా, అవన్నీ చేసుకుంటారా, నాకు నచ్చదో అంటున్నాడు దేవుడు. అందుకే మీరు ఎలా ఉండాలి? వింటున్న ప్రజలు, వింటున్న దేవుని మాటలు వింటున్న విశ్వాసులు ఎలా ఉండాలంటే జాగ్రత్తగా ఉండాలి. ఈయనేం చెప్తాకొచ్చాడు, కొత్త ఆయన వచ్చాడు ఇవాళ. ఈయనేం చెప్తున్నాడు? జాగ్రత్తగా వినాలి. ఏ బోధ చేస్తున్నాడో, ఏ విషయంలో బోధ చేస్తున్నాడో, ఇది నా ఆత్మీయ జీవితాన్ని బలపరిచేదా, కొత్త కోణం తీసుకొచ్చాడా? కొత్త కోణం తీసుకొచ్చాడు. ఇది కరెక్టా కదా వాక్య ప్రకారంగా? అర్థమైందా? ఇది వివరణ దేవుడు మనకు చెప్తున్నాడు. ఈ వివరణ మన కోసం ఎందుకు నేర్పుతున్నాడంటే, మనకి చాలామంది ఇలాగా కొత్త కొత్త బోధలకి మోల్ట్ అయిపోయి వాళ్ళకి ఫ్యాన్స్ అయిపోతున్నారు. ఉన్నారా ఈనాడు? ఉన్నారండి. ఎక్కువ ఫ్యాన్స్ వాళ్ళే. యూట్యూబ్లో వినేస్తున్నారంట. ఎక్కడ? యూట్యూబ్లో పరలోకం ఇచ్చేస్తే దేవుడు బాగుంటుందంటారా? మనకి యూట్యూబ్లో పరలోకం దేవుడు చూపించడానికి బాగుంటుందా? మరి యూట్యూబ్లో వినేస్తున్నారంటే సంఘంలో సంఘ సేవకుడు చెప్పేది, సేవకుడు చెప్తున్న మాటలు, ఒకవేళ యూట్యూబ్లో ఏదైనా విషయం అర్థం కాలేదు కూడా తెలుసుకోవడానికి వెళ్ళండి, వినండి, అంతవరకే. నేర్చుకోండి, పోనీ పర్వాలేదు, తెలుసుకోండి పర్వాలేదు. కానీ వాళ్ళని ఫాలో అయ్యారు అంటే ఎక్కడ నిజమా అబద్ధమా నీకు అర్థమైంది అనుకోండి, నువ్వు ఫాలో అవుతావు లేదు నీకు అర్థమైపోద్ది. నిజమా అబద్ధమా తెలియదు అనుకోండి, నువ్వేం చేస్తావు? ఇది బాగుంది. ఎందుకంటే మనం మనిషికి ఎలా ఉంటుందంటే, ఒక వచనం ఉంటుంది ఎక్కడ? సామెతల గ్రంథంలో. దొంగతనం చేసి తిన్న వస్తువు అంట ఎలా ఉంటుంది? తీపిగా ఉంటుందంట. అవునా? దొంగతనం చేసిన వస్తువు పొల్లదే. ఏది? మామిడికాయ రాళ్ళు ఇచ్చి కొడతాం ఎవడో తింటాకే చిన్నపిల్లలు. అప్పుడు ఎలా ఉంటుందంటే వాళ్ళకి అది ఆనందం, అవి సంతోషంగా ఉంటాయి. అలాంటి కార్యక్రమాలు సంతోషంగా ఉంటాయి. కానీ దేవుడు అంటాడు, నీకు సంతోషం ఇచ్చేది నేను కాదు అడిగేది, నీకు సంతోషం ఇచ్చేది కాదు నేను అడిగేది, నీవు అనుకున్నట్టు సంతోషం పొందేది నేను చెప్పేది కాదు అంటున్నాడు.
అందుకే దేవుడు చెప్తున్న మాటని అలా ఉన్నావో లేవో బెర్రె సంఘం పరిశీలించి తీసుకుందంట. మరి ఈరోజు సంఘం లేకపోతే సేవకులు లేకపోతే విశ్వాసులు ఎలా ఫాలో అవుతున్నారు దేవుణ్ణి అంటే, విశ్వాసులు దేవుణ్ణి ఫాలో అవట్లా. చెబుతున్నా ఎవరో గొప్ప పేరుగాంచిన బోధకులు అన్నట్టుగా పరిగెడతారు. చూడకూడదు అక్కడక్కడే. ఇప్పుడు మనకైతే పలసన పడిపోతారు. మనకి ఎందుకు దేవుని వాక్యం కరెక్ట్గా చెప్పమనుకోండి, ఎవరు రారు? మనుషులకి అది ఇష్టపడదు. రే పర్వాలేదు, నువ్వు పాపం చేసినా పర్వాలేదు, ప్రార్థన చేసుకొచ్చి దేవుడికి క్షమిస్తాడని అనుకోండి, ఎలా ఉంటుంది? అమ్మయ్య, నేను పాపం చేసినా పర్లేదంట, దేవుడు క్షమించేస్తాడంట. ఆ రోజు వచ్చి క్షమించుదేవా అంటే క్షమించేస్తాడంట అన్నామనుకోండి, బోల్ మంది వచ్చేస్తారు. కానీ దేవుడు అలా ఊరుకోవడం. అందుకే బిలాము నేర్పిన బాలాకు నేర్పిన బోధ అంటున్నాడు. బిలాము చెప్పాడు, నీ స్త్రీలను పంపి వాళ్ళు పాడు చేయి, దేవుడు వెంటనే వాళ్ళు నాశనం చేస్తాడు, అప్పుడు నువ్వు గెలుస్తావు అన్నాడు. అయినా కూడా దేవుడు ఊరుకోలేదనుకోండి. తర్వాత 24,000 మంది అక్కడ చంపేసిన తర్వాత తన జనాంగం ద్వారా నడిపించుకుంటూ వెళ్ళిపోయాడు. ఏమాత్రం మోయాబు రాజు గెలిచేసినట్టు కాదు. అక్కడ జరిగిన చరిత్ర చూస్తే మీకు అర్థమవుద్ది. ఎలాగైనా వాళ్ళని, మిగిలిన వారిని శేషమైన నడిపిస్తాడు దేవుడు. 4 లక్షల కాల్బలం మొదలయ్యారు. అవునా? ఏమైంది? ఎంతోమంది చనిపోయారు అరణ్య ప్రాంతంలో దేవుని వ్యతిరేకంగా తిరిగి. ఎంతోమంది నెర విడిచి చనిపోయారంట. ఎందుకని? దేవునికి వ్యతిరేకంగా తిరిగితే. దేవునికి ఎప్పుడు వ్యతిరేకంగా ఉండకూడదండి. దేవుడు చెప్తాడు. మనకు ఎలా చెబుతున్నాడో సేవకులు కూడా కొంతమంది ఎలా ఉన్నారంటే, విశ్వాసులు కూడా తమకు అనుకున్నట్టుగా మలుచుకునే వాళ్ళు ఉన్నారు. అసలు చాలా తప్పండి అది. విశ్వాసులకు దేవుని మాటలు చెప్పేవాడు, మీరు ఎంత జాగ్రత్తగా ఉన్నారో, మీరు ఎంత జాగ్రత్తగా వింటున్నారో, నేనంత జాగ్రత్తగా విని నేర్చుకుని మీకు చెప్పాలి. చదివి విని ధ్యానించి మీకు చెప్పాలి. నేను చెప్పలేదు అనుకోండి, మీరేమైపోతారు? ఫెయిల్ అయిపోతారు. మాస్టర్ సరిగా పాఠాలు చెప్పలేదు అనుకో, పిల్లలు ఏమవుతారు? చెప్పాలి. మాకప్పుడు మేము చదువుతున్న టైంలో ఒక మేడం ఉండేది, తెలుగు మేడం. ఆవిడ ఏం చెప్పేదో తెలిసేది కాదు. హిందీ సార్ ఉండేవాడు, నాకు అసలు అర్థమయ్యేది కాదు. అది ఎప్పుడు తెలిసింది? ఇప్పుడు తెలిసింది. అర్థం అవ్వలేదని అని చెప్పింది. ఎందుకని? ఇప్పుడు ఆలోచిస్తే తెలుస్తాయి. అంటే సరిగా చెప్పలేదు అనుకోండి, నాకు ఎన్ని కరెక్ట్గా పాస్ మార్కులు వచ్చి పాస్ అయ్యాను. అది కూడా 25 మార్కులకి పాస్, 20 అనుకుంటా హిందీ. అప్పుడు కరెక్ట్గా 20 వచ్చినాయి. నాకు సరిగా నేర్పే టైంలో సరైన వాళ్ళు లేరనుకోండి, ఆడ కూడా జాలికడిగి వేస్తుంటాడేమో నాకు 10th క్లాస్ అప్పుడు. పోన్లే అన్ని సబ్జెక్టులు పాస్ అయిపోతాడు, పోన్లే దీంట్లో మళ్ళీ ఫెయిల్ అయిపోయాడు అంటారని వేసాడేమో నా డౌటు. ఏం రాసామో మాకే తెలీదు. ఎందుకంటే సరిగా అవగాహన విశ్లేషణాత్మకంగా మాకు నేర్పేవాడు కూడా ప్రజలకి, విశ్వాసులకి అవగాహన వచ్చే విధంగా, వారు తెలుసుకుని వాటిలో బలపడే విధంగా నేర్పాలి. ఈరోజు అలా లేరు. తమ విషయాలను ప్రజలకు ఎలా చెప్తారంటే, ఇతనికి ఏదో లాభం కలగాలి, ఇతనికి దేవుడు ఇలాంటి విషయాల్ని ఇష్టపడ్డు. ఇదే మనం చెప్తున్నాడు. ఎందుకంటే ఇలాంటి బోధలు ఉన్నాయి. మీరు జాగ్రత్తగా వినండి అయ్యా, వినండి, జాగ్రత్తగా వినండి. అతను ఏం చెప్తున్నాడో పరిశీలించండి. విశ్వాసం అది కోరుతున్నాడు దేవుడు. ఎప్పుడో ఏదో చెప్పాడు, ఒక ఆయన వచ్చాడు, సత్యం గారు వచ్చారు, చెప్పేహాడు వెళ్ళిపోయాడు, వినేహాడు అనుకోవడం కాదు. లేకపోతే శ్రీకాంత్ గారు వచ్చారు, చెప్పే వెళ్ళిపోయాడు, బాగా చెప్పాడండి. ఏం చెప్పాడు అంటే ఏమి లేదు, బాగా చెప్పాడు అంటారు. పాస్టర్ గారు ఆయన వచ్చాడండి, చాలా బాగా చెప్పాడు అంటారు. ఏం చెప్పాడంటే ఏమి లేదు. ఇప్పుడు నేనేం చెప్పాను మీకు? ఇప్పుడు వరకు చాలా బాగా చెప్పారు మీరు అనకండి నన్ను. నేనేం చెప్పాను మిమ్మల్ని? మీకేం చెప్పాను? చెప్పాలమ్మా, మీకేం చెప్పాను? అబద్ధవాద విషయంలో జాగ్రత్తలు చెప్తున్నాను. బాగా చెప్పారని అనకండి, జాగ్రత్తలు చెప్పారని చెప్పండి. అది మన ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకునే స్థితి, మన బ్రతుకును కట్టుకునే స్థితి, మన ఆ విశ్వాసాన్ని పెంపొందించుకునే స్థితి ఆ విధంగా ఉండాలి. దేవుని పిల్లలు అలాగే కోరుతున్నాను. దయచేసి ఈ విధంగా తప్ప వేరే విధంగా మీరు వెళ్తారా? జాగ్రత్త, జాగ్రత్త. ఉరి ఒడ్డుతున్నారు. ఒకవేళ అలాంటి సేవకులు, అలాంటి బోధలు మీ మధ్యకి వస్తే మీకేమొస్తుందంటే ఉరి. చూడండి, అడుగు బద్దులు పట్టుకోవాలనుకోండి, ఏం చేస్తారు? వాళ్ళు ఒగ్గుతారు, అటు ఇటు, ఇక్కడ ఇంత రుబ్బుతారు, అపాటు పెడతారు, అక్కడ తరుపుతారు, ఇవి పక్కన పడతాయి. పిట్టలు వస్తున్నాయి అనుకోండి, పిట్టలు పట్టుకోవాలనుకోండి, వాళ్ళు ఒగ్గుతారు. అలాగే సాతాను ఆ సేవకుల ద్వారా, ఎవరైతే అబద్ధం మాటలు ఇస్తున్నారో ఆ సేవకుల ద్వారా మీకు వల ఒడ్డుతున్నాడు.
ఆ వల్ల మీరు పడ్డారా? ఎక్కడికి వెళ్ళిపోతారు? ఒడ్డుకు తినేస్తాడు. ఎవరు? పిట్లంటే అనుకోండి, ఒడ్డుకు తినేస్తారు. వాళ్ళు అమ్మేసుకుంటాడు, ఒడ్డుకు తింటాడు. సాధారణ మనం దొరికమనుకోండి, తీసుకెళ్ళి నరకలు అడతాడు. వండుకోవడం అంటే అదే అడిగి, మనం తీసుకెళ్ళాడు పక్కన పెట్టుకోవడమే కావాలి అడిగి. దయచేసి గమనించండి. ఇలా మీ అందరికీ దేవుడు తెలియజేస్తున్నాడు, వింటున్న వాక్యము మాటలు దేవుడికి అనుసంధానంగా ఉన్నాయిలేవా, లేదంటే ఇది తను అనుకున్నట్టుగా ఈ సేవకుడు చెప్పేస్తున్నాడా అని గమనించాల్సిన బాధ్యత మీకు, వింటున్న నాకు, చెప్తున్న నాకు అందరికీ ఉంది. దయచేసి మనం అందరం గమనిద్దాం, మన జీవితాలు కట్టుకుందాం, విశ్వాస విషయంలో జాగ్రత్త కలిగి ఎదుగుదాం. అది దేవుడు మన నుంచి కోరుకుంటాం. చిన్న ప్రార్థన చేసి ముగించుకుందాం. ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, మీకే స్తుతి స్తోత్రములయ్యా. విశ్వాసపు జీవితంలో ఎన్నో విషయాలు నేర్పించిన మా దేవుడు నాయనా, నిజంగానైనా ఈ లోకంలోనైనా ఎన్నో పరిస్థితులు ఎదుర్కొంటున్నాం, ఎదురు పరిస్థితులు చూస్తూ ఉన్నాం. సేవ నిమిత్తం నీ సేవకుడు ఎలా ఉండాలో అలా లేకపోవడం కారణాలేనైనా కొంతమందిలో ఇలాంటి తప్పుడు అభిప్రాయాలు పుట్టించడం, అలాగేనైనా నీ సత్యం చెప్తున్న వారిని కూడా చంపేసే పరిస్థితులు మేము చూస్తున్నాం. దయచేసి క్షమించండి నాయన. ఎవరైతే చంపారో, ఒకవేళ చంపడానికి ప్రయత్నాలు చేస్తున్నారో, సేవకుల విషయంలో, సువార్త విషయంలో అడ్డుకుంటున్నారో, వారికి మారు మనసు దయచేయండి, గద్దింపునివ్వండి నాయన. నీ విశ్వాసపు జీవితంలో మేము ఎదుగుతున్న మేము ఎవరైతే సేవకులు చెప్తున్నారో మాటలు జాగ్రత్తగా వినే భాగ్యాన్ని నీ పిల్లలమైన మా అందరికీ సంఘాలకు నువ్వు దయచేయమని ప్రార్థిస్తున్నాం. వాటి ద్వారా మా బ్రతుకులు కట్టుకోవాలి, మా విలువను పెంచుకోవాలి, మీలో స్థిరపడాలి. అలాంటి స్థితి మేము తండ్రి ఎదుగుదలలో ఉండడానికి సహాయం దయచేయండి. సమస్తము మీ పాదపద్మలు అర్పించుకుంటుంది. ఇదిగో నేను చెప్పబడిన సంగతులు మా హృదయాలు భద్రపరచండి, బలపరచండి. విశ్వాసాన్ని పెంపొందించి జ్ఞానం దయచేయండి. చేరొచ్చిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి నాతో సహా విన్న మేమందరము తండ్రి విన్నట్టున్న వాక్యం ప్రకారము జీవించే భాగ్యాన్ని మా అందరికి దయచేయమని, అలా ఉన్నవాళ్ళు పరిశీలించి పరిశోధించి మీలో స్థిరపడి బలపడే జ్ఞానాన్ని నా మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు వారు పెట్టించిన ప్రార్థన బ్రతుమాలకు వేడుకుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి.